శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం. మా ఛానల్ స్టార్ట్ చేసి 1 month అయిందండి. ఈ ఛానల్లో అన్నీ కూడా మంచి మంచి వీడియోలు మీ అందరి కోసం, అంటే వంటలకు సంబంధించిన వీడియోలు, భగవద్గీతలోని శ్లోకాలు, వాటికి అర్థాలు ఇంకోటి చెప్తున్నాను. తర్వాత అందరికీ ఉపయోగపడేటటువంటి స్తోత్రాలను కూడా నేను కొన్ని వీడియోలు పెట్టాను. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోలు చేసి పెడదామనే ఆలోచనలో ఉన్నాను. మీరు తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియోలో, అంటే లాస్ట్ వీడియోలో 35వ శ్లోకం వరకు, మొదటి అధ్యాయంలో 35వ శ్లోకం వరకు శ్లోకానికి అర్థం చెప్పాను. ఈ వీడియోలో 36వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు అర్థాలు చెప్పుకుందాం. నిహత్యదార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానా తతాయినః. ఓ జనార్దన, మా పెద్ద తండ్రి కుమారులైన దుర్యోధనాదులను చంపితే మాత్రం మనకు కలిగే ఆనందం ఏముంటుంది? వీళ్ళు దుర్మార్గులైన మాట నిజమే, కానీ వీళ్ళని చంపితే మనకు పాపమే చుట్టుకుంటుంది. ఎందుకంటే వీటితో పాటు అమాయకులైన ఇతర బంధువులు కూడా చంపవలసి వస్తుంది కదా. అదీ కాక వీళ్ళు ఎంత దుర్మార్గులైనా నాకు సోదరులు కదా. తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ. ఓ మాధవ, ఎదురుగా ఉన్నది పెదనాన్న బిడ్డలు, మన సొంత బంధువులు. వాళ్ళని మనం ఎలా చంపుతాం? చంపి ఎలా సుఖంగా ఉంటాం? యజ్జప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన. ఓ జనార్దన, అంటే చేసిన పాపాలను బట్టి జీవులను శిక్షించే శ్రీకృష్ణ అని అర్థం. ఈ దుర్యోధనాదులు దురాశాపరులు, అందుకే వీళ్ళ బుర్ర చెడిపోయింది. కనుకనే వంశనాశనం చేయటం దోషమని కానీ, మిత్రులను నమ్మించి మోసం చేయటం పాపమని కానీ వాళ్ళకి తెలియకుండా ఉంది. అంత మాత్రం చేత ఆ తప్పులే మనం కూడా చేయాలా? అవి తప్పులని పాపాలని మనకు తెలుస్తోంది కదా. ఆ తప్పుడు దారి నుంచి ఎందుకు మనం వెనక్కి రారాదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ప్రతి వంశానికి కొన్ని అనూచాన ఆచారాలు ఉంటాయి. అవి ఆ వంశ వృద్ధుల మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి. వంశంలోని ప్రధాన పురుషులంతా యుద్ధంలో చచ్చిపోతే ఆ వంశం ఇంచుమించు నాశనమైపోయినట్టే లెక్క. అలా వంశనాశనం అయిపోతే వంశధర్మాలు భ్రష్టమైపోతాయి. ధర్మం భ్రష్టమైపోతే ఆ వంశంలోని ప్రజలను అధర్మం ఆక్రమించి తీరుతుంది. ఇదండి ఈరోజు భగవద్గీతలోని శ్లోకాలు, వాటికి అర్థాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా స్తోత్రాలు కానీ మీకు కావలసినవి ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో నాకు తప్పకుండా పెట్టండి. నేను తప్పకుండా ఆ వీడియోను కూడా మీకోసం నేను చేసి పెడతాను. సో మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారు కదా, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు వీడియోలోని శ్లోకాలు, వాటికి అర్థాలు. మా వీడియోలన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నట్టుగా ఉంది, కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు లేదు. అందుకని దయచేసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రాబోయే వీడియోలన్నీ కూడా మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి. అన్ని రకాల స్తోత్రాలు,
భగవంతుడికి సంబంధించినవే చాలా మటుకు ఉంటాయి. మధ్య మధ్యలో నాకు వంటలు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో దాంట్లో కూడా కొన్ని వీడియోస్ పెడతాను, అంటే స్వీట్స్ అవి కూడా పెడతాను. మీరు తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో తప్పకుండా మా ఛానల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు.